తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎల్లో మీడియాను వెంటేసుకుని బాధితురాలిని అంటూ నాటకమాడుతున్న మాయల్లేడి కాదంబరి జత్వాని కేసులో ఉదయం నుంచి హై డ్రామా నడుస్తోంది. ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు కాదంబరి జత్వానిని రప్పించారు. ఒక స్టార్ హోటల్లో ఆమెకు రాచమర్యాదలు చేస్తున్నారు. ఆ స్టార్ హోటల్ వద్దకే వెళ్లిన ప్రత్యేక లీగల్ టీం పోలీస్ దర్యాప్తులో ఏ విధంగా మాట్లాడాలో శిక్షణనిస్తోంది. ఎవరిపై ఫిర్యాదు చేయాలనే దానిపై గంటల తరబడి ట్రైనింగ్ ఇస్తున్న తీరు చూసి అంతా విస్తుపోతున్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో ఫిర్యాదు ఉండేలా పక్కా స్కెచ్ వేశారు. కాదంబరి జత్వానిపై పెద్ద ఎత్తున హనీ ట్రాప్ ఆరోపణలు వచ్చాయి. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలే టార్గెట్ గా కాదంబరి జత్వాని చేసిన దోపిడీలు పోలీస్ విచారణ సాక్షిగా బయటకొచ్చాయి. బ్లాక్మెయిల్ చేయడం, ఫోర్జరీ పత్రాలతో పలువురి ఆస్తులు కొల్లగొట్టినట్టుగా కాదంబరిపై ఆరోపణలున్నాయి. వీటన్నింటినీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆమెనే బాధితురాలిగా చూపిస్తూ కూటమి ప్రభుత్వం వేస్తున్న అడుగులు అందరిలోనూ అనుమానాలు కలిగిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అసలు ప్రస్తుతం విజయవాడలో ఏం జరుగుతోంది? ఒక స్టార్ హోటల్లో కాదంబరి జత్వాని ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఏం మాట్లాడాలి, ఎలా కంప్లైంట్ చేయాలి, ఎవరెవరిని ఇరికించాలి, ఈ అంశం పైన ఆమెకు శిక్షణ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయక్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వినాయక్, ఏం జరుగుతోంది? కాదంబరి వ్యవహారంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక హై డ్రామా అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. విజయవాడకి నిన్న రాత్రి ఆమె చేరుకోవడం జరిగింది. నిన్న ముంబై నుంచి విమానంలో ఆమె హైదరాబాద్ చేరుకున్న తర్వాత హైదరాబాద్ నుంచి నేరుగా ఆమెను ఇక్కడ ఒక ప్రత్యేక వాహనంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైన బందోబస్తు కూడా కల్పిస్తూ ఆమెకు స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయడంతో పాటు అన్ని మర్యాదలను కూడా దగ్గరుండి పోలీసులు చూసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆమె మీద అనేక ఆరోపణలు గతంలో రావడం జరిగింది. ఆమె హనీ ట్రాప్లో కొంతమంది ప్రముఖమైన రాజకీయ నేతలు కావచ్చు, లేదంటే కనుక పారిశ్రామికవేత్తలను టార్గెట్గా చేసుకుని ఆమె దందా నడిపిందంటూ కూడా ఆమె మీద ఆరోపణలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె వైపు కూడా ఎటువంటి తప్పులు ఉన్నాయనేది కూడా విచారించాల్సిన నేపథ్యంలో పోలీసులు నిష్పక్షపాతంగా ఈ విచారణ చేపట్టాల్సి ఉండగా ఆమెను బాధితురాలుగా చిత్రీకరిస్తూ ఎల్లో మీడియా గత కొన్ని రోజులుగా చేస్తున్న హడావుడి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఈ వ్యవహారం మీద ఆమెను చాలా అత్యంత భద్రత మధ్య అత్యంత వివిఐపి బాధితురాలుగా ఆమెను ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఒక వివాదాస్పదంగా అవుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం ఆమె విజయవాడ నుంచి బయలుదేరి కమిషనరేట్లో ఆమె ఫిర్యాదు చేస్తున్నది అందరూ భావించారు. కానీ ఉదయం నుంచి చూస్తే కనుక పెద్ద ఎత్తున ఒక హై డ్రామా అయితే చోటు చేసుకుంది. ఆమె ఎక్కడైతే బస్ చేసిందో ఆ స్టార్ హోటల్ నుంచి ఆమె ఇప్పటివరకు కూడా కాలు బయటకు పెట్టలేదు. ఉదయం నుంచి కూడా ఆమె పోలీస్ కమిషనరేట్కి వస్తుందంటూ కూడా ఊహాగానాలు, లీకులు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఆమె స్టార్ హోటల్ నుంచి బయటకు రాలేదు. ఈ నేపథ్యంలోనే స్టార్ హోటల్ లోపల ఏం జరుగుతుందనేది కొంత అందరిలోనూ కూడా ఉత్సుకత కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది లీగల్ టీం కూడా ఆమెతో మాట్లాడేందుకు లోపలికి వెళ్ళడం కూడా అనేక అనుమానాలు తావిస్తుంది. ఉదయం నుంచి కూడా ఆమెకు ప్రత్యేకమైన డైరెక్షన్స్, అంటే ఏ విధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా గత ప్రభుత్వంలో కొంతమందిని ఏ విధంగా ఇరికించాలి, అదేవిధంగా ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులను ఏ విధంగా ఇరికించాలనే దాని మీదే ప్రత్యేకంగా ఆమెకు శిక్షణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా పోలీసు దర్యాప్తులో వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉన్నతాధికారులతో ఏ విధంగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు చేయాలనే దాని మీద ఆమెకి గంటల తరబడి సెషన్ ఇస్తున్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఆమె ఉదయం నుంచి కూడా బయటికి రాలేదనేది తెలుస్తుంది. గతంలో చూస్తే మనకి ఆమె మీద కొంత రాజకీయవేత్తలను కానీ, అదేవిధంగా కొంతమంది ప్రముఖమైన పారిశ్రామికవేత్తలను కానీ హనీ ట్రాప్ ద్వారా ఆమె వారందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి ప్రత్యేకంగా వారి ఆస్తులు కూడా రాయించుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. కానీ వీటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రత్యేకంగా పోలీసు శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు స్వయంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం, అదేవిధంగా ప్రముఖ పెద్దలు, అంటే ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలుగా వ్యవహరిస్తున్నారో వారంతా కూడా ప్రత్యేకమైన డైరెక్షన్ తోటి ఈ కేసు మలుపులు తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే పక్కా స్కెచ్ తోటి తమకు అనుకూలంగా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మార్చుకునేందుకు వీలుగానే ఆమెను ఇక్కడికి రప్పించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆమెను నిన్న అక్కడి నుంచి ఇక్కడ ఏదైతే హైదరాబాద్ రప్పించడం, హైదరాబాద్ నుంచి నేరుగా ప్రత్యేక భద్రత మధ్య ఆమెను విజయవాడ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాస్తవంగా కనుక ఈ పొరపాటు జరిగినా, లేదంటే కనుక ఆమె మీద
లైంగిక వేధింపులు జరిగినా మరి ఏదైనా విషయం జరిగినప్పుడు ఆమె వాస్తవంగా విజయవాడ చేరుకున్న వెంటనే పోలీస్ కమిషనరేట్కు న్యాయవాదుల సమక్షంలో రావాల్సి ఉంటుంది. గతంలో కూడా ఆమె న్యాయవాదుల సమక్షంలోనే చాలా లీగల్ కేసుల్లో కూడా ఆమె మీద ఫిర్యాదులు చేయడం, ఆమె కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాస్తవంగా చూసుకుంటే ఈరోజు ఉదయం ఆమె పోలీస్ కమిషనరేట్ కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఆమె 2-3 రోజుల పాటు ఇక్కడే ఉండే విధంగా బస ఏర్పాటు చేయడం కావచ్చు, దీనిని ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ తప్పు చర్చ వెళ్ళే విధంగా గత ప్రభుత్వం మీద పాలనాపరమైన వైఫల్యం కింద చూపించే విధంగా, అదేవిధంగా కొంతమంది పోలీసులు ఇరికించే విధంగా దీన్ని వాడుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేపథ్యంలో ఇప్పటివరకు అయితే తెలుస్తుంది. మొత్తం మీడియా అంతా కూడా చెప్పండి వెనక ఉండి నడిపించాలి అని పెద్దగా అనుకున్నట్టేం కనబడట్లేదు. ఎవరు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, లేకపోతే మేము చేయాలనుకుంటున్నాం చేస్తున్నాం అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నమే కనిపిస్తోంది ఇందులో. అంటే మొట్టమొదటిగా మనం చూస్తే కనుక ప్రభుత్వం వద్దకు ఈ సమాచారం రావడం కానీ, ఒక మహిళ మీద వేధింపులు వచ్చినట్టుగా కనుక ఒక ఫిర్యాదు వస్తే కనుక ప్రభుత్వం స్పందించి దాని మీద వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేకంగా లీకులు ఇచ్చి వారి ద్వారా ఈ ప్రచారం చేయించి మొత్తం వ్యవహారంలో బురదంతా కూడా గత ప్రభుత్వం మీద జల్లే విధంగాను, అదేవిధంగా గత ప్రభుత్వంలోని కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నేతలను ఇరికించే విధంగాను, అదేవిధంగా ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసే విధంగాను, అదేవిధంగా కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులుగా ఉన్న వారందరినీ కూడా ఈ కేసులో ఇరికించే విధంగా మొత్తం ఒక కుట్ర ప్రకారంగా జరుగుతున్నట్లుగానే దీని మీద అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో మనం చూస్తే కనుక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చూసుకోవచ్చు, అదేవిధంగా మనం ఉత్తర భారతదేశంలో చూసుకుంటే కనుక ఈమె మీద ముంబైలోనే అనేక కేసులు ఉన్న పరిస్థితి. ఎందుకంటే కొంతమంది రాజకీయ నేతలను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసింది, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా చెప్పుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఏ విధంగా ఈమె బెదిరించింది, వారి దగ్గర నుంచి ఏ విధంగా సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం చేసి వారిని హనీ ట్రాప్లో ఇరికించి వారికి సంబంధించిన ఆస్తులను ఏ విధంగా ఈమె హస్తగతం చేసుకునే దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలు వేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం సీనియర్ ఐపీఎస్ అధికారులను ఇరికించాలి, అదేవిధంగా గత ప్రభుత్వానికి సంబంధించిన వారి మీద బురద జల్లాలి, అందులో వారి అందరూ కూడా ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో దర్యాప్తు ఆ విధంగానే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుసు. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం పెద్దల డైరెక్షన్లోనే ఈ స్టేట్మెంట్ రికార్డు ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత అనుమానాస్పదంగా ఉందని చెప్పుకోవాలి. ఓకే వినాయక్, థ్యాంక్ యూ.